ప్రభాస్తో సినిమాని ఎప్పుడు ఛత్రపతి నుంచి ప్రభాస్తో సినిమా చేయాలని అనుకుంటున్నాం. అప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ ఇంతవరకు ఏది సెట్ అవ్వలేదు. అనుకోకుండా కరుణాకరణ్ గారు ఒకరోజు కలిసినప్పుడు చేద్దాం అనుకున్నాం. ఆయన మంచి కథ చెప్పారు, కథ నచ్చి ప్రాజెక్టు ఓకే. సో కథ చాలా బాగా అనుకున్నట్టుగా వచ్చింది. ఛత్రపతి అనేది డిఫరెంట్ సినిమా, ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఇందులో అన్ని రకాలు ఉన్నాయి, లవ్, సెంటిమెంటు, యాక్షన్ మొత్తం అన్నీ ఉన్నాయి ఈ సినిమా. నేను గ్యారంటీ ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అందరూ నచ్చుతుందని మంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రభాస్ ఇది గురించి చెప్పాలని అవసరం, ఎందుకంటే సొంత హీరో మాకు. అతను మేము ప్రొడ్యూసర్ హీరోలాగా ఉండదు, అసలు ఆ మూమెంట్ ఉండదు. ప్రభాస్ గురించి చెప్పాలని అవసరం లేదు సపరేట్గా. ఇప్పుడు ఛత్రపతితో మా సినిమాని డిస్ట్రిబ్యూషన్ నైజాం ఏరియాకి స్టార్ట్ చేసిన దిల్ రాజు గారు, తర్వాత కంటిన్యూ అవుతున్నాం. మాతో బాగా అసోసియేట్ అయ్యి మీ ఇద్దరం కూడా బాగా ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ కన్నా మంచి ఫ్రెండ్స్ బాగా ఇదవుతాం. ఈ సినిమా బిగినింగ్లోనే నైజాము, వైజాగ్, శాటిలైట్ 3 తీసుకున్నాడు ఆయన. మా మీద నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం తెలియదు ఆయన. సో ఆయన థ్యాంక్స్. ఈ రకంగా ప్రసాద్ గారు ప్రొడ్యూస్ చేసిన ఛత్రపతి సినిమాని నైజాం డిస్ట్రిబ్యూట్ చేశాం. మంచి అందరికి తెలిసిందే సక్సెస్ఫుల్ ఫిలిం. అలాగే కరుణాకరణ్ చేసిన తొలి ప్రేమ ఉల్లాసంగా ఉత్సాహంగా. తొలి ప్రేమ ఆ రోజుల్లో నైజాం ఇస్ ఎ బ్లాక్ బాస్టర్ హిట్. అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా టోటల్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేశాం. నైజాం, వైజాగ్ మా ద్వారా, వేరే ఏరియాస్ అని మా డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా. సో మంచి సక్సెస్ఫుల్ ఫిలిం. మళ్ళీ మా ముగ్గురు కాంబినేషన్లో ప్రసాద్ గారు, ప్రభాస్ కాంబినేషన్ ఛత్రపతి తర్వాత డార్లింగ్, కరుణాకరణ్ మా కాంబినేషన్లో డార్లింగ్. సో ఇవన్నీ ఒక సక్సెస్ కాంబినేషన్లో ఈ సినిమాని నైజాం, వైజాగ్ రిలీజ్ చేస్తున్నాం. ఫిలిం ఇండస్ట్రీలో ఒక 7-8 ఇయర్స్ బ్యాక్, అంటే 2000 వరకు ఒక సినిమా మొదలవుతుంది అంటే ఆ సినిమా కథ తెలుసుకొని అది సినిమా ప్రారంభించే రోజే సినిమాలు కొనడం, మంచి సినిమాలు సేల్ అయ్యే ఆనవాయితీ ఉండేది. అది పోను ఇప్పుడు వెళ్ళిపోయింది. సినిమాలు రెడీ అయినా సినిమాలు కొనడానికి డిస్ట్రిబ్యూటర్స్ లేకుంటాయారు. ఈ డార్లింగ్ అనే సినిమా ప్రసాద్ గారు ఇలా సినిమా స్టార్ట్ చేస్తున్నారు కరుణాకరణ్ డైరెక్షన్లో ప్రభాస్తోనే నాకు తెలియగానే ముందు ఈ కథ ఏంటి, లైన్ ఏంటి అనేది మామూలుగా ఎంక్వైరీ చేసుకున్నాను. సో లైన్ చాలా బాగా ఇంట్రెస్ట్గా అనిపించి ప్రసాద్ గారితో మాట్లాడి, సార్ ఎలా సినిమా స్టార్ట్ చేస్తున్నారు కదా, నైజాంతో పాటు ఇలా వైజాగ్ కూడా కొనుక్కుంటాను. వైజాగ్ ఎందుకంటే మొత్తం కొనుక్కోండి అన్నాడు. మొత్తం అయితే బర్డెన్ అవుతుంది సార్, నైజాం, వైజాగ్ మా ఆఫీస్ ఉన్నాయి కాబట్టి 2 ఏరియాస్ మేము చేస్తాం. సో దాంతోపాటు శాటిలైట్ కూడా, అన్ని మా సినిమాలు ఉన్నాయి కాబట్టి శాటిలైట్ కూడా కొనుక్కుంటారు సార్. అంటే అప్పటికి సినిమా స్టార్ట్ కాకంటే ముందే 2 ఏరియాలు శాటిలైట్ కొనడం జరిగింది. బికాజ్ ఆఫ్ ఆ కథలో ఉన్న నావల్టీ. ప్రభాస్కు డెఫినెట్గా ఒక ఫ్రెష్ కంటెంట్, ఇప్పటివరకు తను చేసిన మాస్ ఇమేజ్ అవన్నిటి నుంచి ఒక యూత్ఫుల్ క్యారెక్టర్తో ఈజ్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మంచి లైన్. కరుణాకరణ్ డెఫినెట్గా ఇలాంటి సినిమాలన్నీ బ్రహ్మాండంగా హ్యాండిల్ చేశాడు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా వాళ్ళు చెప్పిన కథ ప్రకారం చాలా మంచి సినిమా కావాలి. ఆ ఓప్స్తోనే 2 ఏరియాలు ప్లస్ శాటిలైట్ తీసుకున్నాం. సో మ్యూజిక్ ఫస్ట్ విన్నప్పుడు ఒక వెస్టర్న్ మ్యూజిక్గా బాగానే ఉంది, బట్ సినిమా కంటెంట్ ప్రకారం అంతా ఆ కంటెంట్లో ఇన్వాల్వ్ అయి విన్నంత అనిపించలేదు నాకు. కొంచెం ఫ్రాంక్గా ఉన్నప్పుడు నేను మాట్లాడాను. పోతే 5 డేస్ బ్యాకే ప్రసాద్ గారు అక్కడ ఎడిటింగ్ రూమ్ దగ్గర బలవంతంగా నాకు పాటలు చూపించండి అని ఆల్ సాంగ్ చూశాను. సాంగ్ చూసిన తర్వాత టోటల్ నా ఒపీనియన్ మారిపోయింది. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్తో చేశాడంటే కరుణాకరణ్. ప్రభాస్ని ఒక కొత్తగా ఎవ్రీ సాంగ్లో ఒక ఫ్రెష్ విజువల్ బ్యూటీ, అసలు సూపర్. ఒక సాంగ్లో తన డ్యాన్స్ చూసేసి నేను చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. సో ఆల్ సాంగ్స్ విజువల్గా అద్భుతంగా ఉన్నాయి. మంచి కంటెంట్, మంచి మ్యూజిక్, ఇవన్నీ కలిసినప్పుడు డెఫినెట్గా ఈ సమ్మర్లో డార్లింగ్ సూపర్ హిట్ కావాలి, అవుతుంది. యూత్, ఫ్యామిలీ, మాస్ అందరికి నచ్చే ఫిలిం ఇది. డెఫినెట్గా ప్రసాద్ గారికి ఇది ఒక పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ మా కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ సినిమా కావాలి, అవుతుందనే నమ్మకంతో. ఆల్ ది బెస్ట్ కాజల్, ప్రభాస్ అండ్ క్రూ అండ్ కరుణాకరణ్, అందరికి ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ సమ్మర్లో ఒక సూపర్ హిట్ సినిమా. థ్యాంక్ యూ. ఆడియో ఇంత సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదం. And Darling is one film which is a romantic comedy. It has elements of mass, it has family drama, it has sentiments.
So I'm sure everyone will be able to relate to this film in some way or the other, and I'm sure all of you are going to really like the film. It's been wonderful working with everybody in Darling. It was a total delight working with Prasad sir for the third time after Magadhira and Arya. And it was great to be working with Karunakaran sir. He is somebody who's very active, who is very friendly, and he is just a wonderful director. And I'm glad to be working on Darling with him. It was wonderful working with Prabhas as well. He's someone who's very professional, very cooperative, and basically a really good human being. So I would like to say a very big thanks to everyone associated with Darling, the cast, the crew, all the technicians, and I hope you guys like the film. Darling Cinema, month 23rd na release avutundi. Please go watch it.